Hello, hi, welcome back viewers. This is Sagar Geology classes. So yesterday we learned about notification of TTWR DC notification circular we discussed, and today admission BSc Honors Forestry course admission applications are invited from Sri Konda Lakshman, Telangana State Horticulture University. సో ఈరోజు చెప్పేది ఏంటంటే మనకి అడ్మిషన్స్ అనేది బీఎస్సీ హానర్స్ ఫారెస్ట్రీ కోర్స్ దరఖాస్తుని ఆహ్వానించడం జరుగుతుంది. సో ఈ కోర్సు ఎలా అంటే మీకు ఫారెస్ట్రీ మీద అంటే మొక్కల మీద బాగా ఇంట్రెస్ట్గా ఉంటే మీకు ఫ్యూచర్లో ఈ కోర్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఈ అడ్మిషన్ అనేది మీరు తీసుకోవాలంటే సో దీని ప్రాసెస్ ఏంటి, దీని అర్హతలు ఏంటి, సీట్స్ ఎన్ని ఉంటాయి, కాలేజీలు ఎన్ని ఉన్నాయి అనేవి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందంటే ఫస్ట్ దానికన్నా ముందుగా అసలు ఈ కాలేజ్ ఏంటి, యూనివర్సిటీ ఏంటి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఈ బీఎస్సీ హానెస్ట్రీ కోర్స్ ఫారెస్ట్రీ కోర్స్ అనేది 4 years కోర్స్. ఇట్ ఈస్ ఎ 4 years యూజీ ప్రోగ్రెస్ ఇన్ 4 years డిగ్రీ. ఇది 4 సంవత్సరాల కోర్స్. సో దీని అఫిలియేటెడ్ ఎవరంటే శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు అప్లైడ్ చేశారు. సో దీని అక్రిడిటెడ్ ఎవరంటే ఐకార్ అనమాట, ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్. సో బీఎస్సీ ఆనర్స్ ఫారెస్ట్రీ 4 years డిగ్రీ అనమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ములుగు సిద్దిపేట. ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ FCRA. సో FCRA ఇన్స్టిట్యూట్. సో ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ములుగు సిద్దిపేట డిస్టిక్లో ఉందన్నమాట. సో దీని యొక్క మోడ్ ఆఫ్ అడ్మిషన్ ఏంటంటే సో బేస్డ్ ఆన్ ద మోడ్ ఆఫ్ అడ్మిషన్స్. సో అడ్మిషన్ ఎంసెట్ 2024 ర్యాంక్ అంటే తెలంగాణ ఎంసెట్ రాసిన వాళ్ళు. అదేవిధంగా ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే బేస్డ్ ఆన్ ద మెరిట్. సో ఎంసెట్లో మీకు ర్యాంక్ ఆధారంగా మీకు అడ్మిషన్స్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎలా జరుగుతుందంటే తేదీలు ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ అప్లికేషన్ అనేది ఎలా జరుగుతుందంటే ఇది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఇది 6th June 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. అదే లాస్ట్ డేట్ అంటే 27th June 2024కి ఎండ్ అవుతుంది. సో మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారంటే మనకి 2nd July మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే చాలామంది అప్లై చేస్తారు కదా, అప్లై చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది మనకి July 2nd రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ సీట్స్ ఎలా కేటగిరీస్ చేస్తారంటే ఇక్కడ 75% బైపీసీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 25% అనేది ఎంపీసీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ టోటల్ ఎన్ని సీట్స్ ఉంటాయి సార్ అంటే సో టోటల్ ఇంటేక్ ఆఫ్ సీట్స్ రెగ్యులర్ సీట్స్ అనేవి 50 సీట్లు ఉంటాయి. సో పేమెంట్ కూడా అనేది 5 సీట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ రెగ్యులర్ సీట్స్ అనేవి 50 సీట్లు ఉన్నప్పటికీ కూడాను సో వీటి యొక్క అంటే ఒకవేళ మీరు ఎంసెట్ ర్యాంక్ హోల్డర్ అయ్యి ఉండి ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటే ఆ ఎంసెట్ ర్యాంక్లో ఈ బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్స్ వాళ్ళు రెగ్యులర్ సీట్స్కి 50 సీట్స్ ఇవ్వడం జరిగింది. ఆ 50 సీట్లలో వాళ్ళ యొక్క ఫీ వివరాలు ఏంటంటే ద ఫీ అనేది ఇక్కడ టోటల్గా మీకు 4 years డిగ్రీ కాబట్టి ఈ 4 yearsకి మీకు పట్టేటువంటి ఖర్చు ఏంటంటే 2 lakhs అనమాట. అండ్ అడిషనల్ విత్ మెస్ ఛార్జెస్ ఉంటాయి, హాస్టల్ ఛార్జెస్ ఉంటాయి. వీటితో పాటుగా మీకు యూనిఫామ్ ఇస్తారు. సో ఆ యూనిఫామ్ కూడా అన్నీ మీరే అమౌంట్ సెట్ చేసుకోవాలి మీరు. అదేవిధంగా పేమెంట్ కోటా. సో పేమెంట్ కోటాలో 5 సీట్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇందులో టోటల్ 4 yearsకి అయ్యేటువంటి ఖర్చు అంటే 11,99,625. ఇస్ ఇట్ క్లియర్? సో అంటే పేమెంట్ కోటా అనేది ఇక్కడ మీరు ఒకవేళ ఇఫ్ పేబుల్ అమౌంట్ పే చేసి మేము పేమెంట్ చేసి కాలేజీలో జాయిన్ అవుతాం సార్ అనుకుంటే మీకు 11,99,625 రూపాయలు అవుతుంది అనమాట. సో విత్ హాస్టల్ ఫీతో సహా. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఫీ అనమాట. నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ అంటే 85% లోకల్ క్యాండిడేట్స్ వారు మాత్రం ఇవ్వడం జరుగుతుంది అడ్మిషన్స్. అండ్ 50% నాన్ లోకల్ స్టూడెంట్స్ అంటే అదర్ దెన్ తెలంగాణ స్టేట్ అనమాట. గుర్తుపెట్టుకోండి. అంటే 85% లోకల్ క్యాండిడేట్స్ అంటే తెలంగాణ విద్యార్థులు మాత్రమే 85% ఇస్తారు. అండ్ 50% నాన్ లోకల్ అంటే అదర్ దాన్ తెలంగాణ స్టేట్ వాళ్ళకి. అదేవిధంగా ఇక్కడ ఫీ వివరాలకు వస్తే మీరు ఫీ అనేది ఎలా చేయాలంటే ఆన్లైన్ చేయాలి. సో ఆన్లైన్లో మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఫీ వివరాలు చూపిస్తాను. అదేవిధంగా డిస్క్రిప్షన్లో సీట్స్ యొక్క రిజర్వేషన్ కూడా నేను నోటిఫికేషన్ 2023-24 నోటిఫికేషన్ మీకు పెడతాను. సో ఫస్ట్ ఫీ చూడండి. సో ఫీ అనేది 400 రూపీస్ ఉంటుంది ఫర్ SC ST OBC వాళ్ళు ఆన్లైన్ చేసుకోవాలి. అండ్ అదర్స్ వాళ్ళు అంటే 600 రూపీస్ అవుతుంది. అంటే అదర్ అంటే ఎవరున్నారు ఇక్కడ? సో SC ST OBC వాళ్ళ తర్వాత
రిమైనింగ్ అదర్ కేటగిరీస్ వాళ్ళు 600 రూపీస్ పే చేసి మీరు ఆన్లైన్ చేయాల్సి వస్తుంది. అది పేమెంట్ కోటా వాళ్ళైతే డైరెక్ట్గా 3000 రూపీస్, అంటే మీరు ఎంసెట్ రాలేదు, ఒకవేళ ఎంసెట్ రాలేదనుకోండి డైరెక్ట్గా పేమెంట్ కోటా వాళ్ళు డైరెక్ట్గా 3000 పే చేసి పేమెంట్ కోటా కింద మీరు ఆన్లైన్లో క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే మీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో సీట్స్ యొక్క రిజర్వేషన్ ఏంటంటే, సో బీసీ కేటగిరీకి 29% ఉంటుంది. అందులో బీసీఏ వాళ్ళకి 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, అండ్ బీసీడీ 7%, అండ్ బీసీ 4%. టోటల్ 29% బీసీ విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్టీ కేటగిరీస్లో 6% ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ 10% ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి మీరు అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ 6th June 24, లాస్ట్ డేట్ 27th June 24. కాబట్టి ఈ కాలేజ్ ఎక్కడుందంటే ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్, ములుగు, సిద్దిపేట డిస్టిక్లో ఉంది. సో ఇది ఒకే ఒక్క కాలేజ్ అనమాట. తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక సంస్థ ఫారెస్ట్రీ కాలేజ్ ఎక్కడుందంటే అది ఓన్లీ ములుగు, సిద్దిపేట డిస్టిక్లోనే ఉందన్నమాట. కాబట్టి మనకి అడ్మిషన్స్ ఆహ్వానం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అడ్మిషన్స్ అనేవి త్రూ ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి. సో ఇది ఆన్లైన్, త్రూ ద ఆన్లైన్. సో ఆన్లైన్ అనేది ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత, సో మీ డీటెయిల్స్, మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ 10th క్లాస్ మార్క్స్ అండ్ ఎస్ఎస్సి మార్క్స్, ఇంటర్మీడియట్ మార్క్స్ అండ్ ఎంసెట్ ర్యాంక్, సో ఇవన్నీ అన్నీ అప్డేట్ చేయండి. రీసెంట్ ఉన్నటువంటి ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకోండి. అదేవిధంగా ఆన్లైన్ మోడిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్స్ ఉండే అండ్ మోడ్ ఆఫ్ అడ్మిషన్స్ ఏంటంటే ఓన్లీ బేస్డ్ ఆన్ ద ఎంసెట్ ర్యాంక్. సార్ ఎంసెట్ ర్యాంకు ఎంతవరకు వచ్చి ఉంటే మేము ఆన్లైన్ చేసుకోవాలి సార్ అంటే 50,000 బిలో. 50,000 బిలో. సో 50,000 బిలో ర్యాంక్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే మీకు బీఎస్సీ ఆనర్స్ ఫారెస్ట్ సీటు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ సార్ 50,000 తర్వాత ఎవరు రావచ్చు సార్ అంటే రావచ్చేమో, ఎందుకంటే నేను మ్యాక్సిమం నెంబర్ చెప్పాను 50,000 ర్యాంక్ అని చెప్పేసాను. ఒకవేళ మీకు 66, 65,000 అంటే ర్యాంక్ వస్తే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఫీ వచ్చి 400 రూపీసే కాబట్టి ఒకవేళ మీ ఫీ అప్లై చేశారు కూడా ఒకవేళ మీకు అడ్మిషన్ వస్తే అదృష్టమే కదా. కాబట్టి మీరు అప్లై చేయండి, డోంట్ వరీ. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు 400 పే చేయండి. 400 ఆన్లైన్ చేసిన తర్వాత మీ ఎంసెట్ ర్యాంక్ నెంబర్ వేసేయండి. నెంబర్ వేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆన్లైన్ తీసుకుంటుంది. కాబట్టి సో బేస్డ్ ఆన్ ద ఎంసెట్ 2024 ర్యాంక్, 2024 ఎంసెట్ రీసెంట్గా రాసినటువంటి ఎంసెట్ విద్యార్థులు మాత్రమే దీన్ని అప్లై చేస్తే మీకు ఎప్పుడు మెరిట్ లిస్ట్ అనేది July 2nd మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓకేనా? ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మీ ఫ్రెండ్స్కి ఎక్కువగా షేర్ చేయండి. మన వీడియోని లైక్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.